అందరికీ నమస్కారం అండి. 30వ భోగాపురం నుండి తిరుపతి ఆలయంకి కార్ రాఫ్టింగ్కి బయలుదేరాను. అందరూ బాగున్నారా? మేము తీసుకెళ్ళే వాహనం కార్ రాఫ్టింగ్కి వెళ్ళే సార్లు ఫ్యామిలీ అంతా వీళ్ళందరూ రెడ్డి గారు ఫ్యామిలీ భోగాపురం అంటారు. చాలా ఫేమస్ ఈ ఫ్యామిలీ. భోగాపురంలో రెడ్డి గారు ఫ్యామిలీ అని తెలియని వారు ఎవరు ఉండరు. ఆన్ ద వే మధ్యాహ్నం లంచ్కి కావల దగ్గరలో రెస్టారెంట్లో ఆగాము. చిన్నబాబు గారు, రెడ్డి గారు మనవడు గారు అతను చాలా సరదాగా ట్రిప్పులో చాలా ఆనందంగా సంతోషంగా బాబుతో ప్రయాణం సాగుతుంది. ఈ రెస్టారెంటు కావలి దగ్గరలో ఉంది. కావలి 6 కిలోమీటర్ దూరంలో హైవేలో మన వైజాగ్ నుండి స్టార్ట్ అయితే లెఫ్ట్ సైడ్ పక్కని వస్తుంది. చాలా అద్భుతంగా మంచి టేస్ట్గా ఉంటుంది. మినిమం తక్కువ రేట్లతో ఫుల్ మీల్స్ భోజనం కూడా ఓన్లీ 150 రూపీస్ది ఫుల్ మీల్స్ ఉంటుంది. చాలా చక్కగా భోజనం వడ్డిస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది హోటల్లో భోజనం చేయడం. ఈ చిన్నబాబు నా ట్రిప్లో చాలా ఆనందంగా గడిపాము. భోజనం చేసి బయలుదేరాము. ఇప్పుడు మీకు చెప్పాల్సిన కటింగు ఇది నాయుడుపేట అని. ఎక్కడే రైట్ తీసుకుంటే తిరుపతికి రైట్ తీసుకోవాలి. ఈ కటింగ్ దగ్గర తిరుపతికి రైట్ తీసుకుంటే తిరుపతి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ నుండి 103 కిలోమీటర్లు ఉంటుంది చెన్నై. అదే మీకు అంచనా. ఇది ఇక్కడే కటింగు తిరుపతికి నాయుడుపేట దగ్గర తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకుంటే బెంగళూరు హైవే అంటారు. 6 లైన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 99% అయిపోయింది. ఇంకా కొంచెంలో ఉంది. చాలా అద్భుతంగా తిరుపతి దేవస్థానం ఆలయానికి దగ్గరలో ఉన్నాము. ఇది తిరుపతి వెళ్ళే రూటు ఫ్లైఓవర్ అంటారు. ఎదురుగా కనబడుతున్నది సోమవారి ఆలయం కొండ అంటారు. ఇది సర్కిల్ కడప నుండి ఒకటి బెంగళూరు, ఒకటి ఆంధ్ర, అన్ని సర్కిళ్ళు కూడా ఈ సర్కిల్ జాయింట్ అయ్యే ప్లేస్ అది. ఇక్కడ నుండి స్ట్రీట్గా తిరుపతి ఆలయానికి వెళ్ళే రూట్ ఇది. చాలా అద్భుతంగా 30వ కారు ప్రయాణం ఆప్టింగ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆప్టింగ్ డ్రైవర్కి 30 సార్లు కారులో వెళ్ళి తిరుపతి దర్శనానికి స్వామివారు అవకాశం ఇచ్చారు. అలాగే ఈసారి భోగాపురం రెడ్డి గారు అపర్ణ వట్లు ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తీసుకెళ్ళడం వాళ్ళ కారుకి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వామివారి ఆలయానికి దగ్గరగా వచ్చాము. ఎదురుగా కనబడుతున్నది అలిపిరి స్వామివారి గేటు అంటారు. ఈ గేటు దాటగానే స్వామివారు ఆలయంలోకి ఎంటర్ అయినట్లు మనం అనుకుంటాము. ఇక్కడ అలిపిరి గేట్ ఇది. ఇక్కడ రైట్ సైడే స్వామివారి మెట్లు ఉంటాయి పైకి వెళ్ళవలసినది. ఇది ఒక గేటు వస్తుంది. ఇక్కడే మన కారులో ఉన్న ఐటమ్స్ అన్నీ మనం సింగిల్గా బ్యాగులు తీసుకొని వెళ్ళి మొత్తం అంతా స్కాన్ చేసి తీసుకువెళ్ళాలి. ఇక్కడ మన కారు చెకింగ్ రన్నింగ్లో ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ అందరిని దింపేసి కారు లైన్లో పెట్టాము. కారు కూడా ఫుల్గా చెక్ చేసి పైకి పంపిస్తారు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ బాంబులని ఇంకా ఏమైనా తీసుకెళ్తే కత్తి అలాంటివి ఏవి కూడా తీసుకెళ్ళవరు. కొన్ని పాటించవలసి వస్తుంది. ఇక్కడ స్వామివారి ఆలయానికి దర్శనానికి వెళ్ళే రూట్లో చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ అయిపోయింది. ముందుకు వచ్చి అంతా షూట్ చేసి బయలుదేరదామని ఇక్కడ ఆగాము. చాలా చక్కగా స్వామివారు ఆలయానికి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాము. ఇది రెడ్డి గారు ఫ్యామిలీ భోగాపురం అపర్ణ హోటల్. ఎవరికి తెలియదు కాదు, ఇంటర్నెట్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి. చాలా రుచికరమైన భోజనాలు వాళ్ళు పెడతారు. అనేక ఫంక్షన్కి ఏ కార్యక్రమానికైనా రుచికర భోజనాలు చాలా అందజేస్తారు. ఇది సోమవారం ఆలయానికి స్టార్ట్ అయ్యే కొండ ప్రయాణం. చాలా చక్కగా సోమవారం కొండపైకి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. పక్కని చాలా చాలా అందంగా చెట్లు, కొండలు, చాలా మంచి వాతావరణం. ఈ కొండ ఎక్కేటప్పుడు ఎవరు కూడా కారులో ఏసీ వేసుకోకండి. కొండ ఎక్కేటప్పుడు కారు మీద భారం పడుతుంది కాబట్టి ఏసీ వేసుకోకుండా చల్లటి గాలితో
గ్లాసులు దించి ప్రయాణం సోమవారం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా అదృష్టం. 30వసారి కారులో తిరుపతి కొండ ఎక్కడం అన్నది ఏ ఆప్టింగ్ డ్రైవర్కి వస్తుందో లేదో అవకాశం కానీ రెడ్డి గారి దయ వల్ల భోగాపురం అపర్ణ హోటల్ రెడ్డి గారి దయ వల్ల 30వసారి కారు కొండపైకి ఆప్టింగ్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సారీ, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఈ వీడియోలు అంతా. కానీ నాకు ఎక్కువగా మాట్లాడడం రాదు, అందువల్ల ఏదో నాకు వచ్చిన కాడితే ఏదో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ అవకాశం దేవునిచ్చాడు. వెళుతూ తిరుపతి మధ్యలో కొండపైకి వెళుతూ తిరుపతి వ్యూ అంతా కనబడుతున్నది. చాలా చక్కగా ప్రశాంతంగా మంచి అడవి ప్రాంతంగా కనబడుతున్నది. కానీ ముందుగా కనబడేది అంతా తిరుపతి సిటీ. ఇటు సైడే శ్రీకాళహస్తి వెళ్ళే రూటు ఉంటుంది. ఎందుకంటే చాలా చక్కగా ఉండే ప్రాంతం తిరుపతి ఆలయం, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ షూట్ చేద్దామని ఫ్యామిలీతో ఆగి ముందుకి స్టార్ట్ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఆ వ్యూలో కంపల్సరీగా ఆగండి, చాలా చక్కగా ఉంటుంది. ముందుకు వెళ్ళగానే కోతులు ఎవరు ఏం పెడతారని చూస్తున్నాయి. ఆ టైంలో మా దగ్గర ఏదో ఉన్నది కోతులకి ఆహారంగా పెట్టి మోవేవాము. స్వామివారి ఆలయానికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇది ఎంట్రన్స్, ఒక గేటు ఉంటుంది. స్వామివారి ఆలయానికి పైకి వచ్చేసాము. చూడండి, చాలా చక్కగా ఉండే ఆలయం, చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎంట్రన్స్ ఇది ఒక గేటు. ఇక్కడ కూడా మనకి కారులో ఫాస్టాగ్ ఉంటే ఇక్కడ కూడా మనం వచ్చామని పైకి కిందన ఎంటర్ అయిన తర్వాత ఈ గేటు దాటి ఏ బస్సు అయినా ఏ కారు అయినా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం పైకి వచ్చే టైము ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి మనం ఏ టైంలో కిందకి వెళ్ళాము అనేది ఉంటుంది. చాలా చక్కగా తిరుపతి ఆలయానికి సంతోషంగా చేరుకున్నాము. ఎందుకంటే స్వామివారి ఆలయం దగ్గర ఇక్కడ రైట్ తీసుకుంటే ఆలయానికి, అలాగే అన్నదానానికి, అలాగే గుండ్ల కటింగ్కి అన్ని విధాలుగా దగ్గర. అక్కడ స్ట్రైట్గా వెళ్తే కాంప్లెక్స్, అనేక రూమ్స్, హోటల్స్ వస్తాయి. ఇలాగా స్ట్రైట్గా వెళ్తే చాలా చక్కగా ఉండే కొండలు, అనేక స్వామివారు చిన్న చిన్న ఆలయాలు, అలాగే కొత్తగా ఇక్కడ తిరుపతిలో కూడా పెట్రోల్ బంక్ పెట్టారు. చాలా చక్కగా ఉంటుంది, ఆయిల్ కూడా నో ప్రాబ్లం. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ ఎంట్రన్స్లో కూడా గుండెలకి కొత్తగా ఆలయం దగ్గరలో కట్టారు. అలాగే ఛత్రాలు కూడా దగ్గరలో లెఫ్ట్లో ఉన్నాయి. ఇక్కడ కాకుండా మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి రెడ్డి గారి ఫ్యామిలీని తీసుకెళ్తున్నాను. అక్కడైతే చాలా చక్కగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందని ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఆ పార్కింగ్లో వర్షం వచ్చిన అండర్గ్రౌండ్లో పార్కింగ్ చాలా చక్కగా ఉంటుంది. అండర్గ్రౌండ్లోనే పార్కింగు, అండర్గ్రౌండ్లోనే గుండ్లు అన్నీ అక్కడ ఈజీగా తీసుకోవచ్చు. ఆ సౌకర్యంగా అక్కడ ఉంటుంది. అది ఆ ప్లేస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 30వసారి తిరుపతి ఆలయంలో గుండె కొట్టించుకొని అన్నదానానికి వెళ్ళాము. స్వామివారి అన్నదానానికి వెళ్ళే తోవలో స్వామివారి కొండపైకి ఏ విధంగా వచ్చామనేది మ్యాప్ ఉంటుంది. చూడండి, ఇదంతా మ్యాపు. మన తీసుకెళ్ళే బాబు చక్కగా నాతో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు స్వామివారు భోజనం చేస్తున్నాము. అన్నదానం చాలా అదృష్టం అనుకుంటారు. అన్నదానం తినే అదృష్టం రావాలని చాలామంది అనుకుంటారు. అన్నదానం తినేసి ఇలాగ బయటికి రాగానే చక్కటైన మార్కెట్ ఉంటుంది. మీకు ఏమి కావాలన్నా పిల్లలతో చాలా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడైతే రద్దీగా ఉండదు. ఇది అన్నదానానికి ఎంట్రన్స్ మాట ఇదంతా. మేము అన్నదానం చేసేసి బయలుదేరి రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్నదానం సత్రం చాలా పెద్దది. కొన్ని వేల మందికి నిత్యం భోజనం పెట్టే అన్నదానం ప్లేసు తిరుపతిలో. చాలా చక్కగా భోజనం చేయొచ్చు 3 పూట్ల కూడా. స్వామివారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ పెట్టి మేము దర్శనానికి వెళ్ళాము.
మొబైల్ తీసుకొని స్వామివారి ఆలయం దగ్గరలోకి వస్తున్నాము. వస్తూ వస్తూ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న ఆలయాలు, అనేక లొకేషన్స్, అనేక చెట్టులు, ఎంతోమంది భక్తులు చెట్టుల కింద కూర్చొని స్వామివారి కాశీ ఆలయంలో అలాగ చూసుకుంటూ ఉన్నారు. తిరుపతి కొండపైన మనం ఎన్ని గంటలు ఉంటే అంత ఆనందాన్ని స్వామివారు ఇస్తారు. ఎదురుగా కనపడుతున్న గోపురం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరలోనే చాలామంది భక్తులు కోరికలు కోరుకొని ఒత్తులు వెలిగిస్తారు. అక్కడ చాలామంది కొబ్బరికాయ కూడా కొడతారు. స్వామివారి ఆలయం ఎదురుగా ఎల్ఐసి టీటీడీ వాళ్ళది ఉంటుంది. అక్కడ మనకి కొబ్బరికాయలు దొరుకుతాయి. కొబ్బరికాయ తీసుకొని స్వామివారి ఎదురుగా ఆర్తలు ఇచ్చిన దగ్గర శ్రీ ఆంజనేయ స్వామివారు ఎదురుగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టే అదృష్టం ఉంటుంది. ఎందుకంటే వెంకటరమణ స్వామి ఆలయంలోకి కొబ్బరికాయలు మనం తీసుకెళ్ళకూడదు, కానీ అందువల్ల ఎదురుగా స్వామివారు ఆరత దగ్గర దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి భక్తులు కోరికలు చెప్పుకుంటారు. స్వామివారి ఆలయం చూశారే కదా భక్తులారా. ఎందుకంటే చాలామంది తిరుపతి వస్తారు, దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోతారు. కానీ స్వామివారి ఆలయం ఎదురుగా ఈ జ్యోతి నమస్కారం పెట్టుకొని జ్యోతి ఆరతి తీసుకొని ఇంటికి బయలుదేరితే ఆనందంగా సంతోషంగా ఇంటికి క్షేమంగా చేరుతామని స్వామివారు అంటారు అని భక్తులు అంటారు. చాలా చక్కగా తిరుపతి దర్శనం కంప్లీట్ అయింది. చాలా చక్కగా వేరంగా అయింది. 2 డేస్లో తిరుపతి అంతా కంప్లీట్ అయిపోయింది. రావడం ఒకరోజు, వెళ్ళడం ఒకరోజు. చాలా చక్కగా తిరుపతి కంప్లీట్గా ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి నాకు తెలిసినంత వరకు మాట్లాడి మీకు చూపిస్తున్నాను. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ రాంబాబు టూరిస్ట్ అని ఒక ఛానల్ ఉంది. ఒక కార్ రాఫ్టింగ్కి వెళ్తూ 30 సార్లు తిరుపతి కంప్లీట్గా దర్శనం చేసుకున్నాను. చాలా చక్కగా ఆనందంగా ఉన్నది. అలాగే ప్రజలందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవాడిని. అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నిత్యం ఎప్పుడు కూడా కార్ రాఫ్టింగ్గా అందుబాటులో ఉండేవాడిని. ఎప్పుడు మీకు అవసరమైన స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చేయండి. దేవుడి దయ వల్ల 31సారి కూడా త్వరగా వెళ్ళాలని, దర్శనానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను గోవింద స్వామికి. అలాగే నేను తీసుకొచ్చిన ఫ్యామిలీ మళ్ళీ చెప్తున్నాను, భోగాపురం రెడ్డి గారు అపర్ణ హోటల్. చాలా చక్కగా భోజనాలు వడ్డిస్తారు, చాలా ఆనందంగా ఉంటాయి. ఇదంతా తిరుపతి ఆలయం. మరోసారి చూడండి. ఇక్కడ నుండే తీసుకొని లడ్డూలకి వెళ్ళే ప్లేస్. మేము ఆల్రెడీ లడ్డూలు స్టార్ట్ అవుతున్నాము. మీరు మరీ అనుకోకండి, ఏంటి మాట మాడితే హోటల్ పేరు చెప్తున్నారని తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఈ ట్రిప్పులో వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా నన్ను బాగా చూసుకున్నారు. ఒక డ్రైవర్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకోవడం అనేది మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే డ్యూటీలు చేస్తూ నిద్ర ఉండదు, కానీ అలాంటి ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళే అవకాశం ఇవ్వాలని వెంకటరమణ స్వామికి దండం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు లడ్డూలకి వెళ్ళే ప్లేస్ ఇది. ఎదురుగా వెళ్ళి రైట్ తిరిగితే లడ్డూలు తీసుకొని వాహనం దగ్గరికి స్టార్ట్ అవుతాం. తిరుపతి ఆలయం కంప్లీట్ అయ్యింది. కిందకి దిగిపోతూ ఉన్నాము. మంచిగా ఆనందంగా సంతోషంగా తిరుపతి దర్శనం కంప్లీట్ అయ్యింది. స్వామివారి ఆలయం చుట్టూ గోవిందా గోవిందా. మరొకసారి రెడ్డి గారు హోటల్, భోగాపురం, విజయనగరం జిల్లా, NH5 ఎదురుగా ఊరు చివరిని భోగాపురం చివరన రెడ్డి గారు అపర్ణ హోటల్ ఉంటుంది. మీరు లాంగ్ జర్నీలో చెన్నై, కలకత్తా వెళ్ళే వాళ్ళు ఎవరైనా భోగాపురం అనేది రెడ్డి గారు అపర్ణ హోటల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చాలా చక్కగా భోజనం బాగుంటుంది. అక్కడ ఆగి నైట్ స్టే చేయడం కూడా రూములు ఉన్నాయి. ఎంత చక్కగా గోవిందా గోవిందా గోవిందా.